మరి దేవాతి దేవుడు ఎంత మాత్రం ఆలస్యం చేయకుండా వారిలో ఉండి దేవుడు మాట్లాడేలాగినా చివరిలో మరి ఆ దేవుడి గారు ఆశీర్వాదాలు ఇస్తారు. చిన్న ప్రార్థన జాన్ బాబు గారు చేస్తారు. మీరేం భయపడద్దు, చక్కగా కూర్చొని వాక్యం విందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం అమ్మ. వచ్చిన వారందరూ తలలో ఉంచి కళ్ళు మూసుకోండి. ప్రేమ గల తండ్రి, ఇంతవరకు నాయన చక్కని విషయాలు ఉదయకాలం నుంచి మాట్లాడుతున్నందుకు వందనాలు. అలాగే నాయన నాకంటే పెద్దలు అనుభవం ఇక్కడ దైవజనులు ఉన్నారు, వారందరినీ దీవించండి. కల్పుడను నిష్ప్రయోజనమైన దాసుడను మరి కొన్ని మాటలు తెలియజేస్తుండగా మానవ స్వరాన్ని మరుగుపరిచి దైవ స్వరాన్ని వినిపించండి. ఈ కూడికలు ఏర్పాటు చేసుకున్న బుజ్జి గారిని సంఘాన్ని దీవించి జరుగుతున్న ప్రతి కూడిగా ఘనముగా మర్యాదగా జరిగించండి. యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. మంచిదండి. ముందుగా దేవదేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే మన మధ్య ఉన్న డేవిడ్ అయ్య గారికి, ఇసా గారికి, జాన్ గారికి, అలాగే ఇక్కడ ఆహ్వానించిన బుజ్జి గారి కుటుంబానికి, సిస్టర్ గారికి ప్రత్యేక వందనాలు. సంఘబిడ్డలైన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను. మంచిదమ్మా, ఇంతవరకు చక్కని విషయాలు మరి సాకయ్య గారు మంచి మాటలు తెలియజేశారు. మరి భూమి మీద దేవుడికి ఏదైనా ఉన్నది అంటే అది ఏంటో చెప్తారు ఎవరైనా? దేవుడికి భూమి మీద ఏదైనా ఉన్నది అంటే చెప్పండి ఒకసారి. దేవుని సంఘము. చెప్పండి అందరూ. భూమి మీద దేవుడికి ఏదైనా ఉన్నది అంటే పొలాలండి, బంగారమా? చెప్పండి. ఇంకా ఏమైనా ఉన్నాయా? లేదు. మరి దేవుడికి ఏదైనా భూమి మీద ఉన్నది అంటే అది దేవుడి మందిరము, దేవుడి సంఘం. చక్కని విషయాలు తెలుసుకున్నాం. ఇంకా కొన్ని విషయాలు అందులో వచ్చే మనం వింటాం. అలాగే మరి బుజ్జి గారికి నాకు కొన్ని సంవత్సరాలుగా పరిచయం. మా మామయ్య గారు సొలొమోన్ రాజు గారు, సామ్యూల్ రాజు గారు ఒకరోజు కింద ప్రార్థన జరుగుతున్నప్పుడు ఆన్లైన్ ప్రార్థనలో వారిని పరిచయం చేశారు. అక్కడ నేను కింద కొంచెం దేవుడి మాట కొద్దిగా అందించాను. అప్పటి నుంచి కూడా కొన్ని ప్రాంతాలకు వారు నేను కలిసి నర్సాపురం వెళ్ళాం, భీమవరం కూడా వెళ్ళాం. కొన్ని ప్రాంతాలకి వారి బామర్ది గారు సహోదరులు కూడా ప్రార్థన చేయించారు. సరే ప్రియులారా, మనందరం కూడా దేవుడి సన్నిధిలో ఉన్నాం కనుక దేవుడి మాటలు మనం ధ్యానించాలన్నా, దేవుడి మాటలు మనము వినాలన్నా దేవుని సహాయమే మనకు కావాలి. చెప్పండి అందరూ. ఎవరి సహాయం కావాలమ్మా? దేవుడి సహాయం కావాలి. మరి దేవుడి సహాయంతో మీరు కొన్ని మాటలు వినగలిగితే, మరి సమయం ఎక్కువ ఉంది కనుక కొన్ని మాటలు నేను త్వరగా చెప్తాను. ఒక సంఘంలో ఆయన జీవిస్తున్నాడు. ఆయనకి 4 భార్యలు ఉన్నారట. ఎంతమంది అమ్మా? అందరూ చెప్పండి. ఒక భార్యని మనం పెంచకపోతున్నాం కదా, పగలే చుక్కలు కనబడుతున్నాయి కదా. ఒక సంఘంలో ఒక సహోదరుడికి ఎంతమంది ఉన్నారమ్మా? 4 భార్యలు ఉన్నారట. అయితే మరి మొదటగా ఉన్న భార్యను తీసుకెళ్ళి చివరి 4వ స్థానంలో పెట్టాడట. 4వ భార్యను మొదటి స్థానంలో పెట్టాడట. ఇలాగా తన జీవితాన్ని సాగిస్తూ ఉన్నాడు. 4 భార్యలతోటి ఎవరో చెప్తారు. ఒకరోజు మరణానికి దగ్గర అయిపోయాడు. వయసు అయిపోయింది, రోగం వచ్చేసింది. మరణానికి దగ్గరైన సమయంలో 4వ భార్యని మొదటి స్థానంలో పెట్టాడు కదా. ఆ మొదటి స్థానంలో పెట్టి 4వ భార్య అంటున్నాడట, ఇదిగో నేను మరణానికి దగ్గర అయిపోతున్నాను, వెళ్ళిపోతున్నాను. మరి నీకు చాలా ఆస్తిపాస్తులు ఇచ్చాను కదా, నువ్వు నాకు కూడా వస్తావని అడిగాడు. అప్పుడు ఆమె అన్నట, నేను మీ కూడా రానండి, మీరెవరో నేనెవరో అని మొహమాటం లేకుండా చెప్పేసిందట. చాలా బాధపడ్డాడు. తర్వాత 3వ భార్య దగ్గరకు వచ్చాడంటే ఆయన లెక్కలో 2వ భార్య, మన లెక్కల్లో డివోర్స్ అయింది కదా. ఆమెను కూడా అడిగాడు, నేను చనిపోతున్నాను, మరి నన్ను
వెళ్ళిపోతాను, నాకు కూడా వస్తావా అన్నప్పుడు అన్నది ఆమె, నేను మీకు కూడా అనండి, మీరు చనిపోయిన తర్వాత నేను వేరే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతానని చెప్పింది. సరే, మూడో భార్య దగ్గరకు వచ్చాడు, 2 అయిపోయారు కదా. ఆమెను కూడా అడిగాడు, అమ్మాయి మరి నేను చచ్చిపోతున్నాను, నాకు కూడా వస్తావా అని అడిగినప్పుడు ఆమె కూడా ఇలా చెప్పిందట, మరి శ్మశానం దాకా వస్తానని చెప్పిందట. ఎక్కడ దాకమ్మా? శ్మశానం దాకా వస్తానని చెప్పిందట. ఏదో కొంచెం బాగుంది కదా. ఇప్పుడు మొదటి భార్య ఎక్కడ పెట్టి తీసుకెళ్ళి 4వ స్థానంలో పెట్టాడు. ఆమెను పిలిచాడట. పాప ఆవిడ బాగా పక్క చిక్కుపోయింది, సరైన ఆరోగ్యం లేదు. ఆమెను పిలిచి అడిగాడట, ఇలా జరుగుతుంది, మరి నేను వెళ్ళిపోతానని చెప్పే డాక్టర్ గారు, నాకు కూడా వస్తామని అడిగాడట. అప్పుడు అందట, వస్తానండి అంద, నీకు కూడా వస్తాను. దేవుడి స్తోత్రం చెప్పండి. ఎవరు ఈ 4 భార్యలు అంటే, మరి 4వ భార్యను మొదటి స్థానంలో పెట్టాడే మన శరీరం. చెప్పండి అందరూ చెప్పాలి. 3 పూటలో పెట్టారమ్మా, దీన్ని పెట్టలేదా? ఉపవాస దినాల్లో దీన్ని బాగా పెడతాం. జలసరపాటు రొట్టె వేసుకున్నాం కదా, అవునా కదా? ఈ శరీరమే మనకి భార్య. దీనంత శుభ్రంగా దేని చూడండి, దీనికి మంచి బట్టలు వేస్తాం, మంచి క్రీములు రాస్తాం, అద్దం ముందు తయారయ్యి చాలా మంది లేటుగా వచ్చారు. ఇప్పుడు వీళ్ళవే బాబు అని చెప్తే ప్రాణాలు. చాలా శ్రద్ధ, మన శరీరానికి తీసుకున్నంత శ్రద్ధ ప్రపంచంలో దేని మీద మనకు శ్రద్ధ. ఇప్పుడు ఎవరమ్మా చెప్పండి? శరీరం. ఇంకో బాగా అడిగాడే, వస్తావని, ధనము, బంగారము, మేడలు, మిద్దులు, మనం చనిపోగానే అవి వేరే వాళ్ళ చేతులకు వెళ్ళిపోతాయి. ఇక 3వ స్థానంలో ఉన్నవారు ఎవరంటే బంధువులు, రక్త సంబంధులు, చుట్టాలు, స్నేహితులు. ఎక్కడ దాకా వస్తారమ్మా? శ్మశానం దాకా వస్తారు. ఇక 4వ మొదటి స్థానంలో 4 పెట్టాడే మన ఆత్మీయ జీవితం, మనం చేసిన ప్రార్థన, మనం వచ్చిన సన్నిధికి వచ్చిన రోజులు, ఇవి ఎక్కడికి వెళ్ళిపోయినాయి అంటే 4వ స్థానంలోకి. మొదటి స్థానంలో ఉన్నవాడు సరిగిపోయిందమ్మా. మన క్రియలట మన వెంట వచ్చునని ఆత్మ చెప్తున్నాడని ప్రకటన గ్రంథంలో. ఇప్పుడు మీరు చూసుకోండి, ఎలా ఉంది మీ ఆత్మీయ జీవితం? ఉదయాన్నే లేవుస్తుందా? బైబిల్ చదువుతున్నారా? వాక్యాన్ని ధ్యానిస్తున్నారా? ప్రార్థన చేస్తున్నారా? ఉపవాసం ఉంటున్నారా? మందిరానికి వస్తున్నారా? ఇవన్నీ మనం ఒకసారి లెక్కలేసుకుంటే మరి ఆయన చెప్పినట్టుగా ఆ శరీరానికో, ఆ డబ్బుకో, దానికో మనం దాసోహం అయిపోయింది తప్ప మన ఆత్మీయ జీవితాన్ని మనము చాలా నిర్లక్ష్యం చేస్తున్నాం. దేవుడి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు నేను చెప్పాలనుకున్న కొన్ని విషయాలు ఏంటంటే, దేవుని మందిరానికి రావడం వల్ల కలిగే కొన్ని ఉపయోగాలు. మరి నాకు ఇచ్చిన సమయం ఎంత ఇచ్చారో తెలియదు, 1 అరగంట 30 కొన్ని మాటలు చెప్పి నేను ముగింపు వస్తాను. పిల్లరా, ప్రతి దానిని శ్రద్ధ తీసుకుంటాం, కానీ మనకిచ్చిన దేవుని మందిరానికి లేక దేవుని సన్నిధికి, దేవాలయానికి రావడానికి ఈరోజు చాలా మందికి ఎలా ఉందంటే నిర్లక్ష్యంగా ఉంది. ఎవరైనా చండి పెడతలు వచ్చిందనుకోండి, అక్క నువ్వే దగ్గరుండి పంచాలు ఊరంతా అన్నారనుకోండి, దానికి మాత్రం ఎక్కడా వెనకాడి వేసేవారు ఉన్నారమ్మా. ఆ రోజు ఆదివారం అయినా సరే వీళ్ళు చక్కగా తయారై నగలు వేసుకుని, పట్టు వస్త్రాలు కట్టుకుని ఊరంతా కూడా వెళ్ళి తిరుగుతారు. అంటే అంత శ్రద్ధ దాని మీద ఉంటుంది, కానీ దేవుని యొక్క మందిరం మీద ఉండదు. ఇంకా వేరు వేరు ఫంక్షన్లు అంటే చెప్పక్కర్లేదు. ఏదైనా తీసుకోండి, మీరు రక్షించుకున్న దేవుడి మందిరం అన్నా, దేవుడి ఆలయం అన్నా, ఏమండి ఆదివారం అన్నా, లేక శుక్రవారం అన్నా, ఇలాంటి ఉపవాస గుడుకులన్నా మనుషులకు లేక ప్రభువు నమ్మిన బిడ్డలకు ఎలా ఉంది చెప్పండి? చాలా నిర్లక్ష్యంగా ఉంటున్నారు. అయితే ఒక రోజు వస్తుంది, ఆ రోజున మనందరము కూడా దేవునికి లెక్క అప్పగించాలి. ప్రకటన గ్రంథం
చూద్దాం ఒకరోజు ఏం జరుగుతుందో చూద్దాం. నేను త్వరగా సమయానికి నేను తీసుకుని కొన్ని మాటలు చెప్పి మరి నేను ముగిస్తాను. ఇంకా మీకు 3 రోజులు ఉంది కనుక మీరు ఎన్నో విషయాలు వినాలి. చక్కని సేవకులు వస్తారు, మంచి మాటలు తెలియజేస్తారు. ముందుగా నేను కొన్ని విషయాలు దేవుని మందిరానికి వెళ్ళడం వల్ల కలిగే కొన్ని విషయాలు నేను తెలియజేస్తాను. 11వ అధ్యాయము 1వ వచనము 2వ వచనము చదువుతారమ్మా. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 1, 2 వచనం చదువమ్మా. చూసుకోండి అమ్మా. మరియు ఒకడు చేతి కర్ర వంటి కొలకర్ర నాకు ఇచ్చి, నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేయము, ఆలయములో పూజించే వారిని లెక్క పెట్టమన్నాడు. దేవుడి స్తోత్రం చెప్పండి. ఎవరికి కావాలి లెక్క? ఎదురుగా మనకి కోత కోస్తున్నారనుకోండి, డైలీగా పెట్టుకున్నారనుకోండి, ఆ రైతు అడుగుతాడు కదమ్మా, ఓటర్ గారు అడుగుతాడా ఎంతమంది చేస్తారని అడుగుతాడు కదా. ఒక బిల్డింగ్ కట్టుకున్నాం అనుకోండి, మనం మేస్త్రి పెట్టుకున్నాం, డైలీ పెట్టుకున్నాం అనుకుందాం, ఆ కట్టే ఓటర్ గారు అడుగుతాడు ఎంతమంది వచ్చారండి అలా. లెక్కలు కావాలి దేవుడికి. మీకు తెలియక ఇది అనుకుంటున్నారు కానీ ప్రతిరోజు దేవుడు లెక్కేసుకుంటాడు. ఆలయంలో పూజించే వారిని ఏమన్నాడమ్మా దేవుడు? ప్రకటన మాట చివరి పుస్తకం కనుక అది కాండం నుంచి చాలా విషయాలు ఉన్నాయి. చివరికి వచ్చేస్తే ఇది మనకి సంపూర్ణం అయిపోతుంది కనుక ఆలయములో పూజించేవారు లెక్క పెట్టమన్నాడు. తర్వాత చదవండి ఇంకో మాట. ఆలయమునకు వెలుపట ఆవరణమును కొలత వేయక దాన్ని విడిచిపెట్టుము. అది ఎవరికి ఇవ్వబడిందట? ఇప్పుడు ఆలయానికి బయట ఉంటే మనం ఎవరు బాప్తిస్మం తీసుకుని నీళ్ళకి వచ్చేస్తుందండి. దేవుని ఆలయంలో పూజించేటప్పుడు లేని వారందరూ, అవకాశం ఉండి రాని వారందరూ, ఒకవేళ బయట ఉంటే ఎవరంటే వాళ్ళు బైబిల్లో చూసుకోండి, నేనేం చెప్పట్లేదు అమ్మా. అన్యులని లెక్క దేవుడు కట్టాడు నేను అనలేదు. అక్కడ మన మంచిగా వేశారు సజీవరావు గారు, అక్కడ చూసుకోండి. త్రోవ పక్కన రాతి నేలలో ఉండ్ల పొదల్లో ఆ పైన చూసుకోండి మంచి నేలను చూసుకోండి. అక్కడ ఉంటుంది ఇంకొక మాట, విన్న వాక్యం అట సాతాను ఎత్తుకుపోతున్నాడట. ఎవరండి? మనం ఏమి ఇవ్వం కానీ విన్న వాక్యం మాత్రం ఆయనకి ఇచ్చేస్తున్నాం. ఇక్కడ మనకి ఏమర్థం అవుతుందంటే దేవుని ఆలయంలో పూజించే వారి దేవుడు లెక్క పెడుతున్నాడు. నెహెమ్యా గ్రంథము 10వ అధ్యాయం 39వ వచనం చదవండి. నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయం అండి 39. మధ్యలో చదివినా పర్వాలేదు, చివరి 2 వచనాలు మనకు అవసరం. బాగా చివరి వచనండి. మా దేవుని మందిరమును మేము ఏమవుతాం అక్కడ? మేము మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టమని చూడండి. దేవుడి స్తోత్రం చెప్పండి. అంటే విడిచిపెట్టే వాళ్ళు ఏమన్నారు ఇప్పుడు లోకంలో? ఎక్కువగా ఉన్నారు. ఒకరోజు సమూయేలు గారి కుమారులు ఉన్నారు, ఇద్దరు. ఏలి కుమారులు సమూయేలు గారి యొక్క పరిచయం చేస్తున్న కాలంలో దైవజనుడైన ఏలీకి 2 కుమారులు ఉన్నారండి. అది సమూయేలు గ్రంథంలో ఉంటుంది, చూసుకోండి. ఓపెన్ ఇన్ హాస్టల్. వారు దేవుని మందిరంలో ఉండకుండా బయట ఉన్నారట, భోజనాలు కూడా ఉన్నారట. వారు దైవజనుల కుమారులు. వారి కోసం రాయబడింది వాళ్ళు మిక్కిలి దుర్మార్గులు. దేవుడి స్తోత్రం చెప్పండి. దేవుడి సేవకుడి తర్వాత సేవ చేయవలసిన కుమారులు ఆలయంలో ఉన్నారమ్మా, బయట ఉన్నారా? బయటే ఉన్నారు. తర్వాత యుద్ధం జరుగుతుంటే యుద్ధంలో చనిపోతారు. దానికి ఈరోజు నేను చెప్పే అంశం ఏంటంటే దేవుని మందిరాన్ని మనం నిర్లక్ష్య పెట్టకూడదు. చూద్దాం ఇంకో మాట చూపించి
కలిగే కొన్ని ఉపయోగాలు చెప్పి నేను ముగిస్తానేమా. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 24వ వచనం కూడా చూద్దాం ఒకసారి రండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం. కొందరు మానుకొనుచున్నట్టుగా, అంటే కొంతమంది ఏం చేస్తారంట, కొత్త నిబంధనలోనే, పాత నిబంధనగా చూసుకోండి, రెండు కొత్త నిబంధనే కదా మనం చదువుకున్నవి. కొందరు చదువమ్మా, మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడడం అనగా ఒకరినొకరు హెచ్చరించుచు. సరిపోతుంది. అంటే అర్థం ఏంటంటే సంఘాన్ని విడిచిపెట్టకూడదని దేవుడు చెప్తున్నాడు. మీ జీవితంలో ఒక పుస్తకం వేసుకోండి. నమ్ముకున్న దగ్గర నుంచి, లేక బాప్తిసం తీసుకున్న దగ్గర నుంచి ఎన్ని దినాలు వెళ్ళారో ఎన్ని దినాలు వెళ్ళలేదో ఒక లెక్క వేసుకోవడం లేదు. నేనైతే ఎప్పుడూ మానేట్టుగా నాకు ఇప్పుడు లేదు. ఎప్పుడో బాగా వాళ్ళు బలహీనత కూడా ఒక రోజు మానేనో అనుకుంటున్నాను, నాకు గుర్తులేదు. కానీ ఆదివారం ఎప్పుడు నేను చర్చి మానలేదు. ఏమా మానకూడదు. ఎంత బలహీనతగా ఉన్నా సరే రేపు పొద్దున్న దేవుడు అడిగేటప్పుడు, బాబు మీ దగ్గర ఏమన్నా సాక్ష్యం ఉందా అని అడుగుతాడు. రేపు పొద్దున్న, అయ్యా నా దగ్గర ఏముంది, నేను ఎప్పుడు నీ మందిరం మానలేదు కదా అని చెప్పేవారుగా. అలా మానకుండా ఎవరు ఉన్నారో బైబిల్లో చూద్దామండి. ఎవరున్నారు? లూకాసు వార్త 2వ అధ్యాయము 36 చదవమ్మా ఒకసారి. ఎవరున్నారో చూద్దాం. మానకుండా ఎవరున్నారా? మరియు చూసుకోండి అమ్మా, ఎవరైనా మానకుండా ఉన్నవాళ్ళు ఉన్నారో చూసుకోండి. మరియు ఆషేరు గోత్రికురాలను పనుయేలు కుమార్తె అన్న ప్రవర్తిని ఉండెను. ఆమె కన్యత్వం మొదలుకొని చూసుకోండి అమ్మా, ఇవేమి ధనవంతురాలు కాదు, సంతోషంగా లేదు, గొప్ప వ్యక్తి కాదు. కానీ మ్యారేజ్ అయిన, వివాహమైన 7 సంవత్సరాలకే భర్త చచ్చిపోయాడు. ఎంత బాధ అండి. బాధ కదా చెప్పండి. దేవుడి సోదరులు చెప్పండి. హల్లెలూయా. మనందరికీ ప్రభుత్వం వారు చంద్రబాబు నాయుడు గారు 7,000 ప్రకటించాడు ఒకసారి. ఎంతమంది ఇచ్చాడమ్మా? 7,000 ఇచ్చుకున్న తర్వాత కొంతమంది మనస్సులో ఉద్యోగం అనుకున్నారట, మీరు ఉండడం వల్లే కదా నాకు 7,000 రాలేదు. ఎవరు చెప్పాలి? మనసులో అండి, పై కాదు. ఉండడం వల్లే కదా నాకు 7,000 రాలేదు, లేకపోతే నాకు ఎంత వచ్చింది అని అదోలా చూశారంట భర్తలో. దేవుడు పోతుంది చెప్పండి. అంటే 7,000 ఎక్కువ, ఎక్కడ ఎక్కువ? 7,000 ఎక్కువ, ఎక్కడ సరే ఎక్కువ చెప్పండి అమ్మా. ఎవరు మాట్లాడలేదు మీ అందరూ? భర్త ఎక్కువ. మరి కొంతమందికి ఏమనిపించింది? రజనరావు గారు, దేవుడికి ఏం అయిపోగలరు కాదు అంటే వాళ్ళ హృదయంలో రండి, పైకి అనలేదు, వాళ్ళ హృదయం అంటున్నారట. ఏమనుకున్నారండి? ఒకసారి మరి అందినప్పుడు మరి కొంచెం పక్క వాళ్ళకి ఎలా ఉన్నది, ఉన్న ఉద్యోగం ఎందుకు ఉపయోగం ఉంది, లేకపోతే నాకు ఎంత వచ్చును, 4,000 వచ్చును, మళ్ళీ పెంచుతారు 5,000 వచ్చారని అనుకుంటున్నారు మనసు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఆడవాళ్ళు ఉన్నారండి? మీరుకుంటారా? దేవుడి దేవుడు అలా కాపాడడం మమ్మల్ని అందరినీ దేవుడు దేవుడు చెప్పండి. హల్లెలూయా. ఉన్నారు చాలా మంది. 70 ప్రాముఖ్యం వాళ్ళకి మనుషులు కాదు. మా మామూలు ఎక్కువగా ప్రార్థన చేసుకోండి బాబు. దేవుడు చెప్పండి. హల్లెలూయా. ప్రార్థన చేసుకోండి ఎక్కువగా, దేవుడికి ఒక కావచ్చు. లేకపోతే ఏముంది, అంతే కదా. 7 అనే మాట చెప్తున్నారు అంతే, దానికోసం కాదు. మన 7 వచ్చింది కదా, ఇవాళ ఇది 7 కదమ్మా. ఇందా 7 సంవత్సరాలే కాపురం చేసిందండి మా అక్కల్ని వెళ్ళాలి. మీరు అలా చేస్తాను బాబు. ఎలా కావాలండి మీరు అనుకోమాట. 7 సంవత్సరాలే కాపురం చేసింది. నిజంగా అలాంటి శోధన వస్తే ఎవరో చర్చికి వెళ్ళరు. కానీ ఆ రోజుల్లో ఆ తల్లి లేక సహోదరి యేసుప్రభు పుట్టిన కాలం అది, కళ్ళతో ఆయన కూడా చూసింది.
ఎంత బాగుంటుండ మాట, ఎంత బాగుంటుందో అమ్మా. కన్యత్వం మొదలుకొని 7 ఏళ్ళు పెనిమిడితో సంసారం చేసి బహుకాలం గడిచినదై అమ్మ చూసుకోండి 84 సంవత్సరములు మా చర్చిలో కావాలంటుంది కొట్టుపాలలో. పాస్టర్ గారు నా భర్త చచ్చిపోయి 52 సంవత్సరాలు అయిందండి. ఎన్ని సంవత్సరాలమ్మా? 52 సంవత్సరాలు అయిందండి పాస్టర్ గారు. చిన్నప్పుడు చచ్చిపోయాడండి. దేవుడే పోషిస్తున్నాడండి, తెచ్చుకొచ్చిందాడు. ఇక్కడ ఈవిడ 8 సంవత్సరాలు అయింది. 84 అంటే ఇంకా చాలా ఎక్కువ, బాగా ఎక్కువ. ఆ 84 సంవత్సరాలు కూడా ఆ మాట చూడండి, దేవాలయం విడువక అర్థం చేసుకోవాలి మీరు. విడువక అంశం ఏంటంటే దేవుని మందిరం మానకుండా వస్తే కలిగే ఉపయోగాలు చెప్తున్నాను. అది నా అంశం. ఆయన పాస్టర్ గారు దాన్ని స్టార్ట్ చేశారు కాబట్టి దాన్ని వెళ్తాను మళ్ళీ వేగదాన్ని వెళ్ళండి. దేవుని మందిరానికి వస్తే కలిగే ఉపయోగాలు తెలిస్తే మీరు దేవుని మందిరం మానరు. తెలియక మనం ఇష్టానుసారంగా ఒక పెద్ద సేవకుడు ఉన్నాడు, ఆయన పేరు సిద్దిపేట ప్రకాశ్ గారు. మాలాంటి సేవకులందరినీ తగ్గుట్లో పెట్టేస్తే ఆయన పక్కన పెడితే ఆయన మేము సరిపోం. అంత నీతిమంతుడు తెలుసు కదా మీకు. ఆయన 35,000 రూపాయల చేతిలో ఉంటే ఆ 35,000తోనే పెళ్లి చేసుకున్నారంటే కొడుకు 35,000 రూపాయలతోనే పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకుంటే మన సూట్ ఖరీదే 35,000 ఉంటుంది. ఆయన దగ్గర చాలా నేర్చుకోవాలి. వినండి, ఆయన ప్రసంగాలు చాలా బాగుంటాయి. చేస్తే చాలా మంచిది. ఒకరోజు ఆదివారం ఆలోచించిందట. అదే రోజు 12 గంటలకి వాళ్ళ అబ్బాయి ఇంటర్వ్యూ ఉందంట, ఉద్యోగం. నాన్నగారు ఏం చేయమంటాడంట. నాన్నగారు అన్నాడంట, బాబు ఉద్యోగం కదా, నువ్వు ఆదివారం చర్చి మానవు కదా, సాయంకాలం ఆరాధనకి వెళ్ళానని చెప్పాడట. ఎవరైనా చెప్పండి, కొంచెం సాయంకాలం వెళ్ళాయనా ఇంకో చోట ఎక్కడికైనా 12 గంటలుగా ఇంటర్వ్యూకి వెళ్తే నీకు ఉద్యోగం వస్తుంది చెప్పాడు. ఈయనే సిద్దిపేట ప్రకాశ్ గారే మంచి సేవకుడు. ఇప్పుడు అప్పుడు ఇంకా సేవకులు అవ్వలేదో మనకు తెలియదు. ఈ మనసులో బాధ కలుగుతుందట, ఏంటి ఎలాగన్నారు నాన్నగారు ఎలా అన్నారు కదా అని అనుకుని ఉద్యోగానికి ఇంటర్వ్యూ వెళ్ళకుండా ఆయన సమయానికి ఆరాధనకి వెళ్ళిపోయాడు. దేవుడి సోదరులు చెప్పండి, బాబు వెళ్ళామంటే వెళ్ళలేదు నాన్నగారు, నా మనసు అప్పలేదు. ఎప్పుడూ కంటిన్యూగా వెళ్ళి ఆరాధనకు మానేసి ఎక్కడికో వెళ్ళి ఆ సమయంలో అక్కడ వెనకాల కూర్చుని ఎవరితోనూ సంబంధం లేకుండా వచ్చేయడం నా మనసు అంగీకరించలేదు నాన్నగారు, పోతే పోలేడు ఉద్యోగం అన్నాడు. అదే కోసం చెప్పండి. మన వాళ్ళు తాపీ పని చేసేటప్పుడు డబల్ చేతులు ఎత్తారంటే ఆదివారం కాదండి. ఇలా ఇలా అంటే కథ చూసారా, తాపేసులుంటే బాధపడడం ఎలా అంటారు, ఏంటమ్మా పోతారంతే. 2 జీతాలు ఇస్తారు, మంచి బిర్యానీ పెడతారు, డ్రింక్ ఇస్తారు. ఆ రోజు డబల్ జీతం అని చెప్పి చెప్పండి ఆదివారం మానేసి ఉద్యోగం అండి, విలువైన ఉద్యోగం వెళ్ళలేదు అనేది మానలేదు. తండ్రి గారు ఆశ్చర్యపోయాడట, బాబు నాకంట మంచి నిర్ణయం తీసుకున్నావు నాన్న. మరలా దేవుడు మంచి ఉద్యోగం ఇచ్చాడు, ఆయన దేవుడు దీవించాడు. సిద్దిపేట ప్రకాశ్ గారు మంచి సేవ. దేవుడు హోదరం చెప్పండి. ఉన్నదాంతో తృప్తి పడేవాడు. మొన్న ఆయన కలిసాం, బాబు ఆయన కలిసాం, వైజాగ్ వచ్చాడు ఆయన. చాలా మంచి మాటలు. ఏమా ఇప్పుడు ఎక్కడ ఉన్నావు? దేవాలయం వెళ్ళి నా మాట అర్థం చేసుకోండి. ఏమన్నా ఆనందంగా ఉందా ఆ తల్లి చెప్పండి? సంతోషంగా భర్తతో సంతోషంగా ఉందా? కష్టంలో ఉంది, బాధలో ఉంది, విధవరాలుగా ఉంది. చిన్న పిప్పొని పోటు వస్తే చేసి మాట్లాడతాం మనం. ఎవరో పెట్టిన చలివుడి నవ్వులేసి కసబెస నవ్వులేసి పళ్ళు తోముకోకుండా ఈ పక్కన మిఠా ఉండి పక్కన చలివుడి పెట్టేసుకుని పళ్ళు తోముకోకుండా మనం చేసుకున్న తప్పులకి ఎలా రామంటామమ్మా ఏమవుతుందో చెప్పి పిప్పొని పోటు వచ్చేస్తుంది, చర్చి మానేస్తామండి. చిన్న సమస్య వస్తే మానేస్తామండి. ఆలోచించండి. కడవరి కాలంలో ఉన్నాం, దుర్దినాలు, ప్రమాదాలు. తెలియక అంటే ఆసక్తి లేకమో తెలియకో నాకు తెలియదు. దేవుడి మందిరాన్ని మానకండి. ఇక్కడ రాశాడు గ్రంథకర్త, దేవాలయం విడువక ఉపవాస ప్రార్థనతో. ఏ ప్రార్థనమ్మా? పూడతంగా పూడ తెలియదమ్మా మహాతల్లి. ఉపవాస ప్రార్థనలతో
రేంబగలు. దేవుడు మొదలు చెప్పండి. చిన్నపిల్ల దేవుడు మొదలుకి వస్తున్నాడా? ఇలా చెప్పిన ఆయన పాస్టర్ చర్చికే ఆయన అలాగే ఎవరు అన్నాడు, అలా ప్రార్థన చేసుకున్నాడు. పాపం చర్చికి డోర్లు అయి పెట్టాలి, టేకర్ ఎవరు ఇస్తారు తక్కువగా ప్రభావాన్ని ప్రార్థన చేసుకున్నాడట ఈ మాస్టర్ గారే. ఒక 8 సంవత్సరాల పిల్లకి వాళ్ళ అమ్మమ్మ ఒక చైన్ వేయించిందట, చైన్ చేయించిందట గోల్డ్. పిల్ల చూడండి ఎంత విశ్వాసం ఆ పిల్లకి. రిపీట్ చేసిందట ఆ చైన్ గోల్డ్. చాలా కాలం కదా, అప్పుడు కాదులేండి. మళ్ళా చేయించిందట. అయ్యో పోలే దేవుడికి ఇచ్చేసావమ్మా అని చెప్పి మళ్ళా చేయిస్తే ఈ పిల్లకి, ఆ పిల్ల వయసు 8 సంవత్సరాలే, మళ్ళా వేసేసిన తెచ్చుకోవచ్చు. మీరు అమ్మాయి ఇక్కడ అమ్మాయి మనంతా తిరిగిన వాళ్ళంటే చిచ్చి కొమ్ము రోడ్డు కూడా వేసుకొస్తాం, ఫంక్షన్ కొమ్ము ఒరిజినల్ కూడా వేసారు. దేవుడు సోదరు చెప్పండి. చర్చికి వచ్చినప్పుడు పాత బట్టలు ఎంత తక్కువ అంటే ఏముంది బాబు, దగ్గర ఏముంది ఆయన చెబుతుంటారు. ఎక్కడికైనా వెళ్తే మాత్రం మనమే, అక్కడ ఎవరో మనం పోల్చలేము. ఇక్కడ వచ్చినాడు తీరుడు బాబు, ఏమీ లేదు బాబు అనే పేదలు ఎక్కడ. దేవుడు సోదరు చెప్పండి. హల్లెలూయా. ఆ 2 తీసాడు. అమ్మ మరి మీ పాప ఎలా వేసేసిందని చెప్పాడు పాస్టర్ గారు. దేవుడికి ఇచ్చింది కదండి, ఫోన్లే చిన్నపిల్లని. ఆ 2 తీస్తే 7,000 వచ్చిందండి. అప్పుడే ఆ రోజులు ఏదొచ్చింది బాబు, ఆ 7,000 పెట్టి ఫారెస్ట్ ఆఫీస్ పట్టుకుని టేకర్ కొనేసాడు. ఎవరు ఇచ్చాడు దమ్ముగా? పాస్టర్ గారు చెప్పి పాస్టర్ గారికి మొత్తం కిటికీలు బొమ్మలన్నీ వచ్చేసి డబ్బుకి తక్కువ రేట్లు వస్తున్నాయి. ఆ కలపమ్మది ఇంకా మళ్ళీ 5,000 వచ్చిందండి. దేవుడు హోమం చెప్పండి. ఒక చిన్న పిల్ల దేవాలయం విడవకుండా వెళ్ళే పిల్ల, 8 సంవత్సరాల పిల్ల 2 చైన్లు అందిలేసింది. సండే స్కూల్కి వెళ్ళే పిల్లవాడికి వాళ్ళ అమ్మ 5 రూపాయలు ఇచ్చింది. రే నాన్న ఇది 5 రూపాయలు కానీ చర్చి లేదా, 5 స్టార్ కొనుక్కో, లేకపోతే సుతక్క ఇవ్వక అక్కడ ఒక కేక్ కొనుక్కో బాగా ఇస్తాడు, పెద్ద మొక్క నీకు 5 రూపాయలు ఇస్తారు. ఏదో మాకు చెప్పింది మొత్తం మీద. గోపి బాబు అంటావమ్మా, ఏమంటా ఈ 5 రూపాయలు ఆటలాడుతుంటే ఒక 5 రూపాయలు ట్రైన్లో పడిపోయింది వెళ్ళి. ఇది అంటున్నాడంట దేవుడు సంగా డ్రైవర్ మనకి పుట్టాడు. ఎవరండి ఈడు కదా. ఎంత తెలివైన మన పిల్లలు. 2 కాయలు ఇచ్చింది అమ్మ. ఎవరు కాలు పడిపోయిన రైళ్లను దేవుడు అంట, ఈడు కాదంట. ఈడు శుభ్రంగా తినేసాడు. అది మన పిల్లలు చేయాలి. మరి అక్కడ ఆ పిల్ల ఏం చేసింది చెప్పండి? బంగారు చైన్ చేసింది. ఇప్పుడు మొత్తం కేకర్ ఆ పిల్ల పెట్టేసింది. దేవుడి సోదరులు చెప్పండి. ఆ పిల్లలకి ఎలా జీవించడం చెప్పగలదు. చాలా రేంజ్కి అబ్బాయి. సరే, నేను ఇప్పుడు కొన్ని మాటలు చెప్పి ముగిస్తాను. దేవాలయం విడవకుండా వస్తే ఏంటండి పాస్టర్ గారు మాకు ఉపయోగం అని మీరు అడిగితే చూద్దాం రండి. ఒక మంచి మాట 92వ కీర్తన 13వ వచనం చూసుకోండి. నేను త్వరగా కొన్ని మాటలు చెప్పేస్తాను. విషయం అర్థమైంది కనుక మీకు అన్నీ తెలిసిపోతున్నాయి. అమ్మా చూసుకోండి అమ్మా. 92వ కీర్తన 13వ వచనం. యెహోవా మందిరములో నాటబడిన వారై. నాటబడిన మాటను ఏమంటారంటే ప్రతిష్ఠ అంటారు. చెప్పండి. ఇలా అన్నారని బాధపడకండి. ఎక్కడైనా ఒక విగ్రహాన్ని పెట్టేటప్పుడు దాన్ని ఏమంటారు బాబు? చెప్పండి సజ్జరావు గారు. ఒక చక్కని దిమ్మ కట్టి దేవుడు బొమ్మ పెట్టుకుంటారు కదా అమ్మా, అక్కడ అలా పెడతారు. దాన్ని ఏమంటారు ఆ రోజు? ప్రతిష్ఠ. ఇప్పుడు అది అక్కడే ఉండాలా? 2 రోజులు చాలా వెళ్ళిపోతున్నారు కూడా నడిచిపోయి ఎలా ఉంటుంది చెప్పండి? అక్కడ ఉన్న బొమ్మే మొన్న తాగేసి కొత్తపేటలో సలాసాడు తెలిసాడు మీకు. సలాసాడు గారి మనుషులుని ఒరే రానా ఇవ్వమన్నాడు విగ్రహాలు. కొత్తపేట అన్నీ కదా. ఎక్కడది? పోలీస్ స్టేషన్ కదండి. 10 మంది అనేది ఉంటుంది బొమ్మ. ఎక్కువైపోయింది మనవాడికి. ప్రతిష్ఠ అంటే పెట్టిన కాడే ఉండాలి. ఇప్పుడు అందరూ అలా ఉంటారమ్మా? నాటబడి ఉన్నారండి, కదిలిపోతున్నారు. అయితే మన ప్రతిష్ఠ ఏమైంది తెలుసా? దెబ్బతింది. ఇక్కడ ఎంత బాగుంది చూడండి. ఏంటంట? యెహోవా మందిరములో. అమ్మ ఇక్కడ అప్పుడు ఊడుపులు ఉంటాయి కదండి,
నాటుతారమ్మా, ఎవరైనా ఇక్కడ నాటేవారు ఉన్నారా? ఆ నాటింది అలా జరుగుతున్నారు. ఎలా ఉంటుంది చెప్పండి? జరుగుతుందా? చెప్పండి, జరుగుతుందా? జరగదు. జరుగుతూ వెళ్ళిపోతుంది అలా నాంగవారం అలా వెళ్ళిపోతుంది. ఎలా ఉంటుంది చెప్పండి? బాగుంటుందా? ఫలిస్తుందా చెప్పండి? ఫలిస్తుందా? వరి పంట పండుతుందా? పండుతుంది. నాటపడటం అర్థం ఏంటంటే ప్రతిష్ఠ చేసుకోవాలి. దేవుడు చెప్పండి, ప్రతిష్ఠ అంటే అది ఒకే చోట ఉండాలి. అది విషయం. తర్వాత ఏముందమ్మా? వారు మన దేవుడి ఆవరణములో. మొట్టమొదటి పాయింట్, దేవుడి సన్నిధికి వస్తే మన ఏమవుతుందో తెలుసా అండి? దేవుడి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడి మందిరానికి వస్తే మొట్టమొదటిగా మీకు జరిగే విషయం ఏంటంటే మీ స్థితిగతులు, మీ పరిస్థితులు, మీ కష్టాలు, ఇబ్బంది ఉంటాయి కదా, కొన్ని సమస్యలు ఉంటాయి కదా, అవన్నీ ఏమవుతుందో తెలుసా అండి? ఇప్పుడు ఇంత పప్పు వేస్తున్నారండి, రుబ్బురోళ్ళు ఎవరు రుబ్బట్లేదండి. అందరూ మనం రుబ్బురోళ్ళు అయిపోయి ఇంకా రుబ్బురోళ్ళు మానేసాం. ఇంత పప్పు వేసుకుని అలా అలా అన్నాం అనుకో, ఏమవుతుందో చెప్పండి? కలిగా చెప్పండి, వస్తుందా? కష్టపడి చెమటలకి ఇలా తిప్పేమనుకో, అది ఏమవుతుంది? ఇంత కొంచెం పిండి ఇలా ఇలా అంటించేది ఏమవుతుంది? ఏమవుతుంది? దానివల్ల ఉపయోగం ఉండదు. ఎవరు ఒప్పట్లేదండి, అందరూ కొనేసుకుంటున్నారులే. ఎందుకంటే మనందరూ సుఖపడిపోయి కదా కొనేసుకుంటున్నారు. కొంతకాలాన్ని అనుకుంటున్నాను నేను, ఇంకా ఆ పళ్ళులో ఏదైనా చిన్న గొట్టంలాంటి పెట్టేసుకుని నోట్లో పెట్టేసి ఇచ్చేసుకుంటే ఆ మొత్తం అంతా లోపలికి వెళ్ళిపోయేలాగా అలా చేసుకున్నాను అనుకుంటున్నాను నేను. కొంతకాలానికి ఇంకా మనిషి కలిపి తినడం ఎవరికి అలవాటు లేదు, తినే అవకాశం లేదు. ఇప్పటికే పిండి వచ్చేసింది, రోడ్లో పెట్టడం కదా కావాలి. ఇంక రెండో పెన్షన్ వేయడం మనకి ఏం కావాలి? మనకి అంత బద్దకస్తులు అయిపోయారు మనుషులు. ప్రార్థనలో కూడా అయిపోయారండి. నువ్వు చేసే నా కోసం, నువ్వు చేసే అంటారు. ఏమంటారు చెప్పండి? చెప్పండి, ఏమంటారు? నా కోసం నువ్వు చేసే బాబు. మరి భోజనం ఎలా అంటావా? ఈ ముక్కలను తినేమంటావా అంటావా? కాజా ముక్కలు అంటా గుర్తు కరేపా అంటావా? అక్కడ రాదు. చెప్పండి, అక్కడ ఏమో రెండు స్టేరేసుకున్నట్టుకో ఏమంటావు? ప్రభువా ఎంత గొప్ప దేవుడు అంటావా? గాయాలు ఎదురే పట్టదు మనకి, ఎందుకండి? మంచి పక్కోడు స్టేర్ది కావాలి. అడిగి బీపీ షుగర్ నాకు అడుగుతావు పోనీ, బీపీ షుగర్ నాకు కొద్దిగా అంటావా? అడుగుతాం, బిల్డింగ్ అడుగుతాం, కారు అడుగుతాను అడుగుతాం. ఏమండి? ఇక్కడ మా అంశంలో ఏంటంటే మొట్టమొదటిగా అమ్మా అభివృద్ధి అవుతామండి. ఎవరు మాట్లాడలేదు కదమ్మా, అవుతాం. వృద్ధులను అందరికి ఇష్టమే కదండి, ఇష్టం కాదమ్మా. చాలా విషయాలు ఉంటాయి వృద్ధుల గురించి మీకు తెలుసు. అంటే ఆశీర్వదించబడతాం. ఏమండి? ఎలాగా చెప్పండి? దేవుడి సన్నిధికి రావటం. వచ్చి ఏం చేయాలి? ప్రతిష్ట. నాటబట్టడం ఏంటమ్మా చెప్పండి? దాని ప్రతిష్ట అంటారు ఇంకో భాషలో. స్థిరంగా ఉండటం, కదిలిపోకుండా ఉండటం. ఇప్పుడు మీరు బీరో పెట్టారు ఇంట్లో, అలా జరిగిపోద్దా చెప్పండి? ఉంటుందా? జరిగిపోతే ఏమంటుంది? మా ఇంట్లో దెయ్యం వచ్చేసి అనుకుంటారు. అది అక్కడే ఉండాలి. మీరు మా దూరం తిరిగేస్తారు, మొత్తం తిరిగేస్తారు. బీరో అక్కడే ఉండాలి, కదలకూడదు, స్థిరత్వం ఉండాలి. చెప్పండి, ఎలా ఉండాలమ్మా? స్థిరత్వం, కదలని తత్వం. అప్పుడు మనం ఏమవుతామంటే చెప్పండి, ఏమవుతామమ్మా? వర్ధిల్లుతాం. 23వ కీర్తన 6వ వచనం చదవండి, 2వ మాట. చూసుకోండి అమ్మ ఒకసారి బైబిల్ వాక్యాలు చూసుకోండి. 2వ మాట, దేవుడి మందిరానికి వస్తే మొదటి మాట అభివృద్ధి అవుతాం. ఓకే, అర్థమైంది. ఎవరైనా అయ్యారు అవ్వలేదు చెప్పండి? చెప్పాలి అందరూ. అయ్యారు అవ్వలేదా? ఎవరు మాట్లాడలేదండి? చిన్నగారు దీవించబడ్డారా? అందరూ దీవించబడ్డారు. పౌలు గారు మంచిగా దొరికొచ్చినట్టు మీకు. దేవుడి స్తోత్రం. అత్తగారు గాలి బాగా పెడుతుంది మనోడికి. మిమ్మల్ని చూడటం నాకు ఆనందంగా ఉంది. ఇంకొక అబ్బాయి ఏంటి? అజయ్ బాబా. మీ ముగ్గురు ఎంత సంతోషంగా ఉండేవారు, మంచి కలిసేవాడండి. ఎక్కడ తాగినమ్మా నేను?
చూసుకోండి ఒకసారి. అక్కడ ఆగలేదు, మనందరం దీవించబడ్డాలా ఆగి అని చెప్పాలి. దీవించబడ్డామండి, దేవుడు నమ్ముకుని అక్కడ ఫాస్ట్గా దీవించబడ్డా. నేను దీవించబడ్డాను. మా చిన్నాన్నగారు మంగళవారం సంత, రేపు ఎదుర్కొంటారు కావాలంటే చిన్న నుంచి సంతలోకి కొంచెం మన పరిస్థితి చిన్నగా, స్కూల్కి వెళ్తూ సంతకి వెళ్ళిపోయాం, డబ్బులు ఏదో. మా చిన్నాన్న రూపాయి అడిగాను నేను, చిన్న రూపాయి ఇద్దావా, మళ్ళీ వాళ్ళు వస్తాను ఏంటి రూపాయలు మళ్ళీ వాళ్ళు ఉన్నారా? నిజమండి, ఎలాగో బయలుపెట్టి చెప్తున్నాను. మళ్ళీ వాళ్ళు అడిగిన ఆస్తో రూపాయి, మళ్ళీ వాళ్ళు వస్తాను. ₹1 జిలేబీ కొనుక్కుందామని. ఇప్పుడు అలాగే ఉన్నామండి. చెప్పండి, మీ అందరికీ జిలేబీ కావాలని తెప్పించిన సుమలు పంపు తినమంటారు. చెప్పండి, 10 మందికి పెట్టేది చేయడమ్మా, అది చెప్పేది గొప్ప ఏం కాదు. 10 మందికి పెట్టేది ఆస్తిపాస్తులు ఏమి లేవు, కానీ 10 మందికి అన్నం పెట్టిన దేవుడు చాలా. అందరూ దీవించబడతారు. అది దేవుడు విడిచిపెట్టకుండా ఉండాలి. మనం దీవించబట్టలేదంటే ప్రతిష్ఠ దెబ్బదని అర్థం, అది కదిలిపోతాం అర్థం. ఇప్పుడు బాగా దెబ్బలాడేవాళ్ళు ఉన్నారండి, బాగా దెబ్బలాడతారు. మన నంగవాళ్ళకి 4 నిమిషాలు లేరు. అప్పుడు మీరు ఏం ఆలోచిస్తారు చెప్పాలి. ఒకటి, మనం ఎదుర్కోగలమా లేదా, లేకపోతే సైలెంట్ అయిపోదాం, అంతే కదా. రెండే ఆలోచిస్తారు. అడుగుతారండి, ఈ దెబ్బలాడ ఆవిడకి ఆపరేషన్ చేశారు, చిన్నదో పెద్ద చేశారు, ఒక 24 కుట్లు వేసారు. ఎవరికి చెప్పండి? తల్లికి. అమ్మగారు ఉందాం తల్లికి. ఇప్పుడు దెబ్బలాడుతుందా? ఏం ఎంచుకున్నారు? దేవుడే చూసుకోండి. ఎందుకు లోపల కుట్లున్నాయి కదా, ఏమన్నాయి? దెబ్బలాడకూడదు. దెబ్బలాడితే ఈ కుట్లు లేకపోతే ఈ గాయ పెద్దదైపోతుంది. కదలదప్పుడు తల్లి, అక్క కదలదు. మళ్ళీ తగ్గిపోయినా మళ్ళీ మామూలే. దేవుడు ఒకటి చెప్పండి, మన పరిస్థితి అలా ఉంది. ఒకకాలం మానవుడున్నాం, తర్వాత కదిలిపోతున్నాం. ఇక్కడ చూడండి 23:6 ఉంటుంది. ఏముందమ్మా చూసుకోండమ్మా, మనం చనిపోయే వరకు అండి, మళ్ళీ మధ్యలో మళ్ళీ దేవుడకూడదు. అందుకే బాప్టిస్ట్ ఇచ్చిన పాస్టర్ గారు ప్రమాణం చేస్తారు కదా, ఏమని? వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా, కష్టం వచ్చినా ప్రభు విడిపెట్టి ఉంటామమ్మా అంటారు. అప్పుడు తలగలుగుతామమ్మా చెప్పండి. ఉపుతామా? ఉపుతాం. వాడు మాట తప్పేమలేదా? చాలా మంది మాట తప్పుతున్నారు. మరి మాట తప్పితే కష్టాలు అలాగే ఉంటాయి. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే మీకు రావాలంటే చిరకాలము దేవుడి మందిరంలో ఉండాలి. దేవుడు చెప్పండి, ఎక్కడుంది చెప్పండి, క్షేమం చెప్పండి, ఎక్కడుంది? వరం వచ్చేసియా? అందరూ కష్టాల్లో ఉన్నారు కదమ్మా, కొట్టుకుపోతున్నాయి, గృహాలు కొట్టుకుపోతున్నాయి, మనుషులు కొట్టుకుపోతున్నారు. మనం బాగానే ఉన్నాం ప్రభు దయ వల్ల. ఎక్కడ క్షేమం అనేది ఎక్కడా లేదు. మరి దేవుడి దయ వల్ల మనం బాగున్నాం. కరోనా వచ్చినా ఎన్నొచ్చినా క్షేమంగా వచ్చాడు. ఏదో ప్రార్థన, తల్లి ప్రార్థన, పాస్టర్ గారి ప్రార్థన, సంఘ ప్రార్థన, ఎవరో చేసిన ప్రార్థన అలాగే మనం చేసుకున్నదో మనల్ని కాపాడింది. దేవుడి మందిరానికి వస్తే రెండో ఆశీర్వాదం ఏంటంటే, ఇలా రెండో దీవెన ఏంటంటే, చెప్పండి, కృపాక్షేమములు మనకు వస్తాయి. చెప్పండి, దేవుడు చెప్పండి అమ్మా, ఏమొస్తాయండి? ఎవరు కూడా చెప్పండి కృపాక్షేమములు. అంబానీ గారు పెళ్లి చేసాడా? ఎవరు చేసాడా? మన జియో కస్టమర్లుగా మనం చెప్పలేదండి, మనం చెప్పడం. ఇంకా పైపెచ్చు రేటు పెంచేసి పెళ్ళి అబ్బాయి ఎంపీలో ఒక 300 చేసాడు అంబానీ గారు. వాళ్ళకి లేని సుఖం ఆరాధనకు వస్తే అంబానీకి లేని సుఖం నీకు నాకు ఉండదు. హోక్ చెప్పండి, అర్థం అవ్వదు మీకు పాయింట్. వాళ్ళకి లేని సుఖం తెలుసా మీకు ఆ విషయం? ఇప్పుడు ఏమైపోతుందో తెలియదు. ఆరాధనకు వస్తే, దేవుడి మందిరానికి వస్తే 1,000 కోట్ల రూపాయలు ఉన్న అతనికి లేని ఆనందం, సంతోషం, కృపా, క్షేమ
నమ్మాలంటే ముందు ఏదైనా నమ్మకపోతే జరగదు. ఏం చేయాలమ్మా? నమ్మాలి, విశ్వసించాలి. దేవుడు నాకు చేస్తాడు, పట్టుదల పట్టాలి, పౌరుషంగా ఉండాలి. అప్పుడు దేవుడు మనకి ఎన్నో సహాయం చేస్తాడు. అపోస్తుల కార్యాలు 22:46. మూడోది, ప్రజల దయ పొందుకుంటామంట దేవుడు మందిరానికి వస్తే. ఇప్పుడు అందరూ కూడా ఏం పెడుతున్నారు? ఏనుగు బొమ్మ పెడుతున్నారా? నీ ఏడుపులే నాకు ఆశగా పెడతారమ్మా. ఇప్పుడు అందరూ ఏమంటున్నారు? ప్రజలు బాగుంటేస్తున్నా అంటారు. అన్నారు చెప్పండి. మంచి బట్టలు కట్టుకుని వెళ్తాం లేదు, పెళ్లి చేసుకుంటాం లేదు, ఒకవేళ భార్య వెనకాల భుజమే చేయతాం లేదు, చూస్తే మళ్ళీ పోలా. ఆ సింగపూర్ దాటికి మా పౌరు గారు దేవుడు హోమ్ చెప్పండి. మొన్న విన్నాను, నాకు కనబడ్డది. ఆ సింగపూర్ దాటికి ఎందుకంటే ఎందుకంటే పోలా, నువ్వు కూడా అనకాల దాటికి ఏమ్మా దేవుడు హోమ్ చెప్పండి అంటే కలిసి ఉంటాను లేదు ఇక్కడ. ఎందుకని ఉందా భార్య? ఇప్పుడు భర్త మీద అలా చేయకూడదండి, అందంగా మాట్లాడకూడదండి. మీరు చూసుకోండి ఎలా చూస్తున్నారు? విషం చూపు ఉన్నారా లేదా? ఉన్నారు. ఇప్పుడు దేవుడు మందిరానికి వస్తే వాళ్ళందరి చూపులు, వాళ్ళందరి కుట్రలు, వాళ్ళందరి పగంతా కూడా దయగా మారిపోతాడు. చదువుకోండి బైబిల్, చదవండి. 46 అండి, 2:46 అమ్మా. ఎంత అపోస్తుల కార్యాలండి అమ్మ 2వ అధ్యాయం తల్లి, 2:46 అమ్మ, 22 కాదు, క్షమించండి. మరియు వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనొచ్చు, ఇంటింటా రొట్టె విరుచు. అమ్మ చూసుకోండి, దేవాలయములో వచ్చారట. అది అండర్లైన్ చేసుకోండి ఆ మాట కోసం. ఏమా తర్వాత ఏముంది? దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ. మీరు దేవుడి దయ కాదండి, మనుషుల దయ కూడా కావాలి మీకు. బైబిల్లో ఉందా మాట? ఉంది. చాలా మంది స్తుతి స్తోత్రం అని దేవుడి దయ లేదండి, ప్రజలందరి దయ ఉండాలి మనకి. వాళ్ళతో మనం సమాధానంగా ఉండాలి, వాళ్ళు మనం ప్రేమించాలి, వాళ్ళని మనం గౌరవించాలి. బైబిల్లో ఉంది, మనుషుల దయందును దేవుడి దయందును సమూయేలు. యేసు ప్రభు దేవుడండి, లోక సువార్తలో ఉంటుంది తెలుసు కదా. దేవుడి దయందును మనుషుల దయందును యేసు ప్రభు వారు కూడా వదిలేడు. మీకు విషయం చెప్పాలంటే ఎవరి నోట్లో ఉండకూడదు. మీరు తెలుసా మీకు ఆ విషయం? ఎవరి నోట్లో ఉండకూడదు. ఒకసారి చెప్పారు మీకు, ఒకసారి మళ్ళీ చెప్తారు. అమలక్కలందరూ ఎవరో చనిపోయారంటే భర్త గారు. వినండి, భర్త గారు అందరూ చనిపోతే అమలక్కలందరూ ఈ సూత్రాలు నలపూసలు వేసుకులేరంట, పలకం తగిలేరంట చచ్చిపోయిన అమ్మగారు. ఆవిడ అంటుందంట, ఇలాగా ఇంతమందికి మొగుళ్ళు ఉండగా నా మొగుడిని తీసుకోవడం వాళ్ళకి ఎలా ఉంటుంది చెప్పండి? ఈ సూత్రాలు తీసుకుని, అది కూడా మా మంచిగా అనుకోవాలి, సూత్రాలు తీసుకుని కలగా తీసుకుని నా సుబ్బారావు, నా వెంకట్రావు దేవుడి పేర్లు అయితే నా అబ్రహాము, నా ఇస్సాకు పరిగెట్టేటట్టు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వాళ్ళ భక్తులు బాగా వస్తారంటారు. నేను వద్దు చెప్పండి అంటే అక్కడ వేసిన డైలాగ్ అటువంటి. మరి మీకు అర్థమైందా? అది కూడా మంచిగా. అర్థం ఏంటంటే వాళ్ళింట్లో జరిగిన కీడు అందరింట్లో జరగాలనుకునే స్వభావం మనిషిలో ఉంటుంది. ఉదాహరణకు ఇది వరకు మనకి టీవీలు సరిగ్గా వచ్చేవి కాదు కదా. ఈ చిన్న పిల్లలను పంపి మరి అక్కగారు టీవీ ఎలా ఉంది చూసారని పంపేవారు. అది కూడా మసక వచ్చేస్తుంది అనుకోండి, మనకు ప్రశాంతంగా ఎదపడదు. అది మసక రాకుండా క్లీన్ వస్తే మనం ఎవరో చెప్పండి, కేబుల్ కూడా తిట్టేస్తాం, డిష్ కూడా తిట్టేస్తాం. అంటే మన బుద్ధి ఏంటంటే నేను పాడైపోయాను చెప్పండి, మీరు కూడా. అందుకే ప్రజల దయ పొందుకున్నారంట అపోస్తులు. దేవుడు పోతుంది చెప్పండి. ఎవరిదైనా దేవాలయానికి వస్తే ఎవరి వారిని కూడా ఒకవేళ వారు విశ్వాసం చూసినా, వాళ్ళు నేను ఏం చేసినా నీకు ఏ కీడు కాదు. ఇది దేంతో లింక్ అవుతుంది చెప్పండి, చెప్పాలి మీరు అందరూ. దావీదు మహారాజు అందరూ వాడినే మామయ్య తరుగుతారు గొడవ చూసాడు. ఎవరి దయ్యం దావీదుకి? దేవుడు దయ్యండి. 3,000 మంది తీసుకెళ్ళిపోయాడు చంపేయడానికి. ఎవరిని
కుక్కలాంటోడు మావయ్య అంటాడు చోట. ఏమన్నాడమ్మా? కుక్కలాంటోడు మావయ్య, నేనెంత మావయ్య, నా బతుకెంత మావయ్య, 3000 మంది వచ్చేద్దాం మీదకి అని అక్కడ గడాంధకారం కలిగించి దేవుడు ఆ ప్రజల చేతుల్లో పడకుండా దావీదును తప్పించాడు. దేవుడు చెప్పండి. దావీదు ఆరాధికుడు. చెప్పండి ఎవరమ్మా? ప్రార్థనాపరుడు, స్తుతించేవాడు, మందిరాన్ని విడిచిపెట్టేవాడు కాదు. నా జీవిత కాలం అంతా దావీదు గారి తగనాయన. ప్రజల పరిస్థితులు బాగలేదు, ప్రజల కపటం ఎక్కువైపోయింది, ప్రేమగా ఉండడానికి లేదు. ఇప్పుడు అమ్మా ఎక్కడ చూసినా సాధారణ ప్రతి మనిషిని కూడా దుర్మార్గుడిగా చిత్రీకరించేసింది. మనకు బంధువులే మన శత్రువులు అయిపోతున్నారు, మన ఇంట్లో వాళ్ళే మన శత్రువులు అయిపోతున్నారు, ఇంకా చెప్పాలంటే మన వాళ్ళే మన నాశనం కోరుకుంటున్నారు. అటువంటి సమయంలో అందరి దయ మీరు పొందుకోవాలంటే, ఏ కీడు కలగకుండా మీకు క్షేమంగా ఉండాలంటే దేవుడి మందిరానికి వస్తే ప్రజల దయ ఉంటుంది. ఒకవేళ వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నా మనకి ఏ కీడు కలగదు. దేవుడి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక మీరు దేవుడి మందిరానికి వస్తే కలిగే గొప్ప ఆశీర్వాదం ఉంది. దేవుడి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. అదే అపోస్తలుల కార్యాలు 3:1 ఉంది. చదవమ్మా. దేవుడి మందిరానికి వస్తే స్వస్థత కూడా కలుగుతుంది. అందరికీ జబ్బులు ఎక్కువైపోయింది కదండి. ఇప్పుడు ఏమి ఎక్కువైనా అందరికీ జబ్బులు, రోగాలు ఎక్కువైపోయింది. ఎవరికి మనశ్శాంతి అనేది లేదు. బీపీలు, షుగర్లు, ఆస్మాలు ఏమున్నాయి, ఇంకా చెప్పలేని రోగాలండి. కీళ్ళప్పుడు, వాళ్ళప్పుడు జబ్బులు. అయితే దేవుడి మందిరానికి రండి, బైబిల్ చదవడం, బాగా ప్రార్థన చేయండి, దేవుడు మనకి సహాయం చేస్తాడు. దేవుడు చెప్పండి. ఎన్ని రోగాలున్నా సరే అవి మన మీద పడవు, అంటే దాని ప్రభావం మన మీద ఉంటాయి. లేకుండా జబ్బులు దేవుడు పని దేవుడు చేసుకుంటూ ఉంటాడు. మొన్న మా ఇంటికి జెమ్స్ గారు వచ్చారు. తెలుసా జెమ్స్ గారు మీకు? కొంతమందికి 75 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు అండి? 75 సంవత్సరాల వయసులో ఆర్టీసీ బస్సు ఎక్కువ వైజాగ్లో అమలాపురం దిగి ఒక రాత్రి మన ఇంటికాడ ఉండి మరలా బస్సు ఎక్కి వెళ్ళిపోయాడు. అమ్మా మన 75 సంవత్సరాల వయసులో వైజాగ్ వెళ్ళలేదు అండి. పక్కన చిచ్చిగా అలా పోతున్నాం. కింద ఎట్టొచ్చు కదా బుజ్జిగా అన్న. ఏమంటామని చెప్పండి? కింద ఎట్టొచ్చు కదా బుజ్జిగా, ఎక్కలా పోతున్నాను. అదే పెన్షన్ 3 ఏళ్ళు ఇస్తాడు. ఎక్కువ నెట్లా అక్క పెన్షన్ 3 ఏళ్ళు ఇస్తాడు. అమ్మా ఎవరో పౌరులు గారు ఎవరో ఎక్కుతావో ఎక్కువ ముందు మనం ఎక్కేస్తాం. ఏమవుతుంది చెప్పండి? ఎవరు మాట్లాడలేదు. ఎక్కమండి ఎక్కితే ఎక్కుతాం. అది ఎక్కడమే ఆశీర్వాదం అండి. దేవాలయంలో వస్తే మన అవసరాలు, మనకు రోగాలు తగ్గుతాయి. చదవండి ఎంత పొందాం. పగలు ఇంచుమించు 3 గంటల వేళ పేతురు యోహాను ప్రభు దేవాలయానికి వెళ్తాడు. ఒక అమ్మా పుట్టినది మొదలుకొని కాళ్ళు లేవు పాప అతనికి. జరిగిందా? స్వస్థత వచ్చిందమ్మా. మనకేదో డబ్బులు తినే ఆహారంలో ఈ పొల్యూషన్ ఏ ఉంటాయి. అయితే దేవుడు మందిరాన్ని కంటిన్యూగా రండి, చక్కగా రండి, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడు సోదరు చెప్పండి. హల్లెలూయా. ఒకరోజు ధనవంతుడు చచ్చిపోయాడట, ప్రభుత్వ ఉద్యోగి. చనిపోతే సమాధి చేయాలి కదా, సమాధి చేశారు. అదే పెట్టెలో పెట్టేశారు. భార్య ఏడుస్తుందట. ఆ పెట్టెలా పట్టుకెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటి ఏదో గేట్ ఉందట. ఆ గేటు వెళ్ళిందంట పెట్టి లోపల బతికిపోయాడు. ఎవరు? చచ్చిపోయాడు. అందరూ ఆశ్చర్యపోయారట. చూశాడు, జనాలు తక్కువగా ఉన్నారు. ఇంట్లోకి వెళ్ళిపోయి స్నానం చేసి నేను చచ్చిపోయినప్పుడు జనం ఎక్కువ లేరు అడిగాడట. ఎవరిని? భార్య. ఎవరినమ్మా? అందరికి ఫోన్ చేయగలరు. ఎవరిని? భార్య ఫోన్ మా ఆయన కూడా కదా. చెప్పండి. ఇది ఎక్కడ గొడవ బాబు? చచ్చిపోవడం మళ్ళీ తిరిగేసి పెట్టి చచ్చిపోవడం ఏడుతుంటే మళ్ళీ నువ్వు లేచి నన్ను పిసిలి అన్నావేంటి? నువ్వు చచ్చిపోయిన బాధలో ఉన్నాను నేను, అందుకని ఈయనందరికీ అలా ఫోన్ చేయమంటావు అంటే నువ్వు చేయొద్దా, నీకు బోల్డ్ ఆస్తి ఇచ్చాను, మన ఇంటింటే జనం ఉండాలి కదా అని వారం రోజులు చాలా బాధ పెట్టేయండి. ఎవరిని?
అంటే చచ్చిపోయి బతికి వచ్చిన తర్వాత కూడా ఆమెకి ఏలేదండి? చెప్పండి అమ్మా, సుఖం అనేది లేదు. మళ్ళా వారం చచ్చిపోయాడు మళ్ళీ మధు ఆ వరం మనోడికి. అయితే పిట్లు పెట్టేశారు, భార్య ఏడుస్తుంది. ఎందుకు చచ్చిపోయాడు? ఏమన్నాడు? ముందు ఏమన్నాడు? అందరికీ చెప్పాడు కదా, అందరికీ చెప్పింది అనుకో. మా ఆయన పోయి రండి రండి తీసుకెళ్ళి అందట. ఏమంటే ఆ గేడికి మాత్రం తగలదు. ఏమి లేచిపోయాడు వాడు? చెప్పండి. గేటుకి మాత్రం తెలియదు. మళ్ళీ వచ్చి అడుగుతాడు, బాబు మళ్ళీ జామలు అన్నాడు. జాగ్రత్త తీసుకెళ్ళి పారిపోతాడు. ఆ గేట్లో అనేది మొత్తం మహత్యం. చెప్పండి. అదే ఇక్కడ ఈ కుంటివాడు దేవాలయంలోకి వచ్చి ఏమైనామా దీవించబడింది. జబ్బులు పోయి, రోగాలు పోయి, మొట్టమొదటిగా దేవాలయానికి రావడం వల్ల వర్తిల్లుతామండి. అభివృద్ధి అవుతుందమ్మా? అవుతుంది. అంత అంత గొప్ప ఆశీర్వాదం తెలియక మనం నిర్లక్ష్యం ఉంటాం. రెండవది ఏమవుతుందమ్మా? కృపాక్షేమములే. చెప్పండి. ఉన్నాయి. ఎక్కడైనా ఫోన్ చేస్తుంటే కృపాక్షేమం ఉన్నాయండి. ఎవరో పాప పాపం అలా బహిర్భూమికి వెళ్ళిందండి చోట. పాపం లేనుండి పిల్ల అలా బయటికి వెళ్ళింది పాప బాత్రూమ్ లేక. ఆ పిల్లను పాడు చేసి చంపేయడం. ఆ పిల్లను పాడు చేసి చంపేసి ఇంకా రావట్లేదు పిల్లలు. చచ్చిపోయింది పిల్ల. అక్కడ బాగాలేదు. జాగ్రత్తగా ఉండాలి. కృపాక్షేమాలు ఎక్కడా లేవు. మూడవదిగా దేవుడి మందిరానికి వస్తే చెప్పండి, దేవుడు మనకు ఆరోగ్యం ఇస్తాడు. దేవుడి సోదరులు చెప్పండి. బైబిల్ చదవడం వల్ల, ఈ చదివే వాక్యాల వల్ల దేవుడు అలా ఆరోగ్యం ఇస్తాడు. ఒక ఆయన గట ఒక ఆరులో చచ్చిపోతామని చెప్పాడు. ఒక ఆయన దేశంలో జరిగిన సంఘటన జనండి. చచ్చిపోతామంటే భార్య గర్భవతిగా ఉంది. భార్య చాలా విశ్వాసం ఎక్కువ. అమ్మాయి చచ్చిపోతానంట చెప్పేసే డాక్టర్లు అని చెప్పారు. అయితే అన్నట్టు భార్య, ఏమండి ఈ 6 నెలల్లో కూడా దేవుడి పని బాగా చేద్దామండి అన్నట్టు. దేవుడు చెప్పండి. భయపెట్టలేదు ఆయన్ని. ఈ 6 నెలల్లో దేవుడి పని బాగా చేద్దామండి, మనం సేవ చేద్దామండి ఎక్కువ అని భర్తను ధైర్యపరిచి దేవుడి మందిరానికి వచ్చి ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తున్నారు. కొన్ని నెల గడిచింది. ప్రభువా ఈ పని చేస్తున్నాను కదా, నా భర్తను బతికించవా అడిగిందని. ఎలా అయిపోతాడు? పెద్ద జబ్బు వచ్చేసింది. మీరు నమ్మండి, జరిగిన సంఘటన ఒక దేశంలో దేవుడు కనికరంగా కనవాడు కదా. 89 సంవత్సరాలు వచ్చింది. యథార్థ సంఘటన. ఒక దేశంలో ఒక వ్యక్తి సాక్ష్యం. దేవుడు మర్చిపోయాడు, ఆదరణ మర్చిపోయాడు. దేవుడు ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తారు. ప్రభువా కొంచెం బ్రతికించిన ఆయన మీ పని చేస్తాం. దేవుడు పని చేసేవాడు ఎప్పుడూ సిగ్గుపడ్డండి. చేస్తామా దేవుడి పని మాత్రం? అమ్మా దేవుడి పని చేయాలి, ఎవరో సువార్త చేయలేదు చెయ్యాలి, మాత్రం దేవుడి పనిలో ఉండాలి. మనకున్న జబ్బులంటే దేవుడు చేయాలి. ఇప్పుడు చేసే జబ్బులు పైపోవడం మానేసా, మూతులో నీళ్ళు కొడతాం మానేసావు, బట్టలతో మానేసావు, రుబ్బులో మానేసావు, అన్ని మానేసావు, పొయ్యి కాడ కూర్చొని పోయి అన్ని మానేసావు. మరి ఏమవుతాయి చెప్పండి? ఏమవుతాయి? మొన్న ఒక ఆవిడ జ్వరం వచ్చింది హాస్పిటల్కి. జ్వరం వస్తే ఇంకా ఒక మొదటి రోజుకే ఆవిడ చాలా నీరసంగా ఉందని మెసేజ్ పెట్టుకుని వెళ్ళడం అర్థమైందా? పిల్లలు కూడా తీసుకోవాలి నీరసం ఉంటారు. ఏమంటుందా? నువ్వు చేయటంటే ఎవరిని వీళ్ళు బాబు చేతులు నోట్లో పెడితే చెయ్య సరిగ్గా చెప్పి ఇలాంటి కొట్టడం పేడట. ఏ కొట్టం? ప్లాస్టిక్ కొట్టం. ఆ ప్లాస్టిక్ కొట్టం నోట్లో పెట్టేసి పారాసెటమాల్ ఎవరు వేసేసి నీళ్ళు వేసాడు. వస్తే లోపలికి వెళ్ళిపోతుంది పిల్ల. వెళ్ళిపోతే బాగా కొడుతుంది. వచ్చాడు బయట ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకుంటున్నారు. రే మా గీదికి జ్వరం వచ్చిందిరా. దానికి ఎలా పిల్లలు అర్థం అంటారు అన్నప్పుడు, ఒరే మనం మీ అక్కడికి జ్వరం వచ్చిందిరా, మీ అక్కడికి ఇలా గొట్టం పెట్టేసేసాను, నువ్వు కూడా పాత్ర పూటకి వెళ్ళి గొట్టం తెచ్చుకుని ఆ గేదె నోట్లో పెట్టేసి వెళ్ళేసి కుటుంబం ఊదరా వెళ్ళిపోతుందని చెప్పాడు. గేదె పిల్ల నోట్లో పెట్టేసాడు గొట్టంలో.
ఊరుతో ఉన్నప్పుడు అది ఊదేసిందండి ఎవరో గేది ఊదేస్తే ఆ గేదెలో కలవలసిన పిల్ల. ఇప్పుడు మీరు కూడా ఎంతో పట్టుబట్టి మీకు వాక్యం చెప్పాలనుకుంటే మీరు కూడా ఊరుతున్నారు నా మీదకి. ఇంకా ఆపవా ఏమిడితో చెప్పండి, ఇంకా ఆపవా అయ్యవాళ్ళదా దేవుడి సోదరులు చెప్పండి హల్లెలూయా. మూడోది మనకి ఇచ్చే ఆశీర్వాదం ఏంటంటే అమ్మా చెప్పండి, అమ్మా చెప్పండి, ఆరోగ్యం ఇస్తారని దేవుడు చక్కగా కొన్ని మాటలు చెప్తున్నాడు. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. చూద్దాం రండి, ఇంకో మంచి మాట చూద్దాం. 84వ కీర్తన 2వ వచనం చదవండి. మనందరికీ తెలిసిన మాట. దేవుడి మందిరంలో చాలా ఆనందం ఉంటుందండి. అమ్మా చూసుకోండి అమ్మా, ఇంటికాడ ఉంటుందమ్మా ఆనందం మనకి? చెప్పండి అమ్మా, ఉండదు. దేవుడి మందిరంలో ఆనందం. కోరాహ కుమారులు రాస్తున్నారు ఈ మాటలు కదండి. ఎవరు రాశారమ్మా? కోరాహ కుమారులు నీతిమంతులండి. తండ్రి గారు దుర్మార్గుడు అయిపోయాడు. 250 మందిని పోగేసుకున్నాడు. తన కుమారులు కూడా పిలిచాడట, రెండ్రా మన పక్క చేయనప్పుడు వాళ్ళు రాలేదట. అయ్యా మీతో ఉంటాం, మోషే గారితో ఉంటాం, ఆయనతో దేవుడు స్థుతిస్తాం అని చెప్పారట. ఆ కోరాహు మాట వినకుండా కోరాహు కుమారులు దేవుడి మందిరంలో స్థుతించారట, ఆనందించారట. ఆ భూమి నోరు తెరిచి ఆ కోరాహును మింగేసేటప్పుడు వీళ్ళ పరుగు పరున దేవుడి మందిరానికి వచ్చేసి దేవుడి మందిరంలో ప్రార్థన చేసుకున్నారట. దేవుడి సోదరు చెప్పండి, రక్షించబడ్డారు. కోరాహులో తండ్రి దగ్గరికి వెళ్ళలేదు. వాళ్ళు తండ్రి మాట వెళ్ళలేదు, దేవుడి సేవకుడి మాట విన్నారు, దేవుడి మందిరాన్ని విడిచిపెట్టలేదు. అందుకే కోరాహు కుమారుడు దేవుడు కీర్తన గ్రంథంలో కొన్ని కీర్తనలు రాసే భాగ్యాన్ని ఇచ్చాడు. దేవుడు సోదరు చెప్పండి, అదే వాళ్ళ రాశారు ఈ కీర్తన. ఎంత బాగుంటుందో, యెహోవా మందిరమును చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుడిని దర్శించుటకు నా హృదయము నా శరీరము. ఆనందం వస్తారని దేవుడు ఎందుకండి వస్తున్నారండి అందరూ. ఎలా రావాలమ్మా దేవుడు ఎందుకు చెప్పాలి? చాలా మంది బాధతో వస్తారండి. సరే ఏదైనా లోపల బాధ ఉంటే ఉండొచ్చు, అది వేరే విషయం. మనం ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి. మనుషుల దగ్గర మనం నవ్వుతూనే ఉండాలి, దేవుడి దగ్గర కన్నీటి ప్రార్థన చేసుకోవాలి, దేవుడి దగ్గర ఏడవాలి, అందరి దగ్గర మనం సంతోషంగా ఉండాలి. ముఖ్యంగా దేవుడి మందిరంలో సంతోషంగా ఉండాలి. చాలా బాధలు ఉన్నాయి. పౌలు శీలలకి చెరసాలు వేశారు, వాళ్ళు పాటలు పాడలేదు చెప్పండి. రక్తాలు కాలిపోతున్నా సరే ఆ చెరసాలనే దేవుడి మందిరంగా మార్చేసుకుని పాటలు పాడారు, దేవుడు స్తుతించారండి. కనుక అంత ఇబ్బంది మనకు లేదు కదా ఈరోజు. ఇక్కడ మనం 4వ పాయింట్ ఏం నేర్చుకున్నామంటే చెప్పండి, ఏం నేర్చుకున్నామండి? సంతోషం. చెప్పండి అమ్మా, ఎక్కడ ఉంది సంతోషం? మందిరంలో ఉంది, మందిరంలో ఉంది. దేవుడి మందిరానికి వచ్చేవాడు ఎప్పుడు సంతోషంగా ఉంటాడు. ఎన్ని అప్పులున్నా, ఎన్ని బాధలున్నా, కష్టాలున్నా సరే, ఏదున్నా సరే ఆ దేవుడి మందిరం విడిచిపెట్టకుండా వచ్చారు కోరాహు కుమారులు. చాలా సంతోషంగా చాలా ఆనందంగా ఉన్నారు. అది వారికి ఎంతో దీవెనకరంగా ఉందని దేవుడు చెప్తున్నాడు. సంఖ్యాకాండం 6:23లో కూడా మాట చూపిస్తాను, ముగింపు వస్తున్నాను. సంఖ్యాకాండం 6:23లో చూస్తే చూడండి, దేవుని సన్నిధి తోడుగా ఉంటుందన్నప్పుడు చూడమాట, మంచి మాట ఉంటుంది అక్కడ. 23-24 అమ్మా. యెహోవా నిన్ను యెహోవాను ఆశ్రయించును గాక, నిన్ను కాపాడును గాక. చూడండి, యెహోవా నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతిని. దేవుడి సన్నిధికి వచ్చావు కదా, వచ్చినందుకు దేవుడు ఏమంటాడంటే నీకు తోడుగా ఉంటాను, నీ మీద ఉదయిస్తాను. ఎంత బాగుంది చూడండి అన్నమాట. నీకు సమాధానం కలుగుతుందని చక్కగా చివరికి వస్తే నేను వారిని ఆశీర్వదిస్తా అన్నాడు. దేవుడు సోదరులు చెప్పండి, సన్నిధిలోకి వచ్చిన దీవించబడతాడండి. ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే, ఎన్ని కష్టాలున్నా సరే, దేవుళ్ళో మనం ఆనందిస్తే సంతోషిస్తే ఖచ్చితంగా
మనకున్న ప్రతి అవసరాలు తీర్చి ఏమా దేవుడు మనం దీవిస్తాడు. 5 మాటలు చెప్పాడు. ఎవరు చెప్తారా? 5 మాటలు. మొదటి మాట వర్ధిల్లుతాం మనం. రెండోది కృపాక్షేమ వలె మన వెంట వస్తాయి. మూడవది దేవుడు ఆరోగ్యస్తాడు. ఆరోగ్యం ఎలాగా? పరిచయం చేయాలి కదా, మనం దేవుడి పని చేయాలి కదా. నాలుగవది సంతోషం. 5వది ఆశీర్వాదం. తోడుగా అలాగే ఎక్కడికి వెళ్ళినా సరే. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, అవన్నీ మీకు చదువుకోవడం బైబిల్లో ఉంటాయి. ముఖ్యంగా దేవుని సన్నిధి మానకూడదు. ఇంకా మనం ఒకవేళ ఇంకా రాలేని పరిస్థితిలో పర్వాలేదు, ఆరోగ్యం ఉన్నప్పుడు, ఆయుష్ ఉన్నప్పుడు దేవుడిని స్తుతించుకుని మీ కుటుంబాలతో అందరూ దేవుడి మధ్య ఉండండి. ప్రభు ఈ మాటలు ఎప్పుడో దీవించుడు గాక. సమయం ఇచ్చిన బుజ్జి గారికి మరొక సమయం ఈ మాట